ఏ పండగ వచ్చినా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఇది కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. రీసెంట్గా సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. శివరాత్రి, హోలీ తదితరుల పండగకు బాక్సాఫీస్ వద్ద పలు మూవీస్ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు దసరా బాక్సాఫీస్ వార్ కోసం సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో పోషిస్తున్న కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అయితే ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 2 ఏళ్ల క్రితం విడుదలైన కాంతారాకు ప్రీక్వెల్గా వస్తున్న ఆ సినిమాపై ఆడియన్స్లో మంచి హైప్ని నెలకొల్పింది. అదే సమయంలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఒక్కటైన రాజాసాబ్ను కూడా అప్పుడే రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే నిర్ణయించుకున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ చాలా రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల రాజాసాబ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీంతో ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్కు రిలీజ్ను షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. హర్రర్ జోనర్ కామెడీలో రాజాసాబ్ వస్తుండటంతో ఆ సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీంతో రాజాసాబ్, కాంతారా 1 మధ్య క్లాస్ తప్పక ఉంటుంది. అయితే బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవం ప్రాజెక్టును సెప్టెంబర్ 25 తేదీన విడుదల చేస్తున్నారని మేకర్స్ అయితే ప్రకటించారు. అదే సమయంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అప్కమింగ్ మూవీ సంబరాల ఏటీగట్టు మూవీ రిలీజ్ కానుంది. ఈ రెండింటిపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడితే థియేటర్లో పాతుకుపోతాయి. దీంతో ఇప్పుడు దసరా పోటీ ఉత్కటంగా మారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే రాజాసాబ్ను రిలీజ్ వాయిదా చేస్తారని టాక్ అయితే వినిపిస్తోంది. అయితే అక్టోబర్ 16న రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా రిలీజ్ అవ్వనుందని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి దసరాకు ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో వేచి చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.